జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురంలో చేనేత కార్మికులు భారీ నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా అనంతపురం జిల్లా చేనేత కార్మికులు గొంతుకు ఉరితాళ్లను బిగించుకుని వినూత్న నిరసన చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 రూపాయలు వచ్చేది. ఎన్నికల హామీలో భాగంగా నారా లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 36,000 రూపాయలు చేనేత కార్మికులకు అందిస్తామని అన్నారు. అలాగే చనిపోయిన చేనేత కార్మికులకు 7 లక్షల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాజకీయ నాయకులకు తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన చేనేతకు మాత్రం బడ్జెట్లో మాత్రం సున్నా పెట్టారు. చేనేత కార్మికులు కేవలం కేంద్ర బడ్జెట్లో 200 కోట్లు బడ్జెట్ అమలు పరిచినారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు పరిచారు. ఈ రాష్ట్రంలో అదే కాక రాష్ట్రంలో చేనేత పైన ఎన్నో వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి సాధనం లేదు. అదేవిధంగా చేనేత కార్మికులకి గతంలో అనేక సంక్షేమ పథకాలు ఉండేవి. సంవత్సరానికి 24,000 రూపాయలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చేది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక కానీ ఎలాంటి రుణాలు కానీ డబ్బులు కానీ 24,000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో మాత్రం 12 మీకు 24,000 వైఎస్ఆర్ వాళ్ళు ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 36,000 ఇస్తామని చెప్పారు. అయినా ఇంతవరకు ఎలాంటి ఒక 36 పైసలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ చేనేత సంఘం ఆధ్వర్యంలో మరి చేనేత కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పేసి ఈరోజు చేనేత కార్మికులు రాష్ట్రంలో ఎక్కువ చేనేత కార్మికులు ఉన్నటువంటి జిల్లాలో అనంతపురం సత్యసాయి జిల్లాలోనే మరి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ చేనేతలను ఆదుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఏపీ చేనేత సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేనేత కార్మికులు ఇక్కడ ఉరితాళ్ళు మెడలకు వేసుకొని చేనేత ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగిస్తున్నాం. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళు 26,000 రూపాయలు ఇస్తా అంటే 24,000 రూపాయలు ఇస్తే మేము 36,000 రూపాయలు ఇస్తామన్నారు. అక్కడ మంగళగిరిలో 90,000 మంది చేనేత కార్మికులు ఒక్క తాటి మీదకి వచ్చి నారా లోకేష్ గారిని అక్కడ గెలిపించడం జరిగింది. మేము జిఎస్టీని రద్దు చేస్తామన్నారు, బడ్జెట్లో 1000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఎక్కడ కేటాయించారని ఇవాళ అడుగుతున్నాం. ఈరోజు చనిపోయిన మరి కార్మికులకు 7 లక్షల రూపాయలు ఎస్కేసేయాలంటే 1 లక్ష కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జిల్లాలో చేనేత కార్మికులకు ఇవ్వలేదు. ఈ జిల్లాలో వెనుకబడిన జిల్లాలో సొసైటీలు చేస్తాం, సొసైటీల ద్వారా కార్మికులకి రుణాలు మంజూరు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ జిల్లాలో 19 సొసైటీలు చేసినప్పటికీ ఒక్క సొసైటీకి కూడా 1 రూపాయి కూడా కేటాయించలేదు. ఈరోజు చేనేత కార్మికులు గిట్టుబాటు ధర లేక మరి పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వలసలపై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు చేనేతలు వేసిన చీరలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలి, రాష్ట్రంలో కూడా చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. చేనేతలను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం